హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ సిపిజెడ్ 2024కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ అనేవి రావడం జరిగింది. మరి యొక్క ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి పెట్టుకోవాలి, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఉంటాయి, ఏ విధంగా పెట్టుకోవాలనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏ యొక్క పీజీ కోర్సెస్లలో మనకు సిపిజెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. మరి ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము, జేఎన్టీయూహెచ్. అయితే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మనకు హైదరాబాద్ రీజియన్ లో ఉంటుందండి. కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి మనకు వరంగల్ రీజన్ సైడ్ ఉంటుంది. తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి మనకు నిజామాబాద్ రీజన్ సైడ్ ఉంటుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చేసి మనకు నల్గొండ రీజన్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ వచ్చేసి మనకు మహబూబ్నగర్ రీజన్ సైడ్ ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ వచ్చేసి మనకు కరీంనగర్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వచ్చేసి ఏదైతే మనకు హైదరాబాద్ లో ఉంటుంది. సో ఇక కాకతీయ వచ్చేసి వరంగల్ ఉంటుంది, శాతవాహన వచ్చేసి కరీంనగర్ ఉంటుంది. ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా జేఎన్టీయూహెచ్ హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది. అయితే ఈ యొక్క తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ లో ఏదైతే పీజీ కోర్సుల కోసము ఈ యొక్క సిపిజెట్ ఎంట్రన్స్ అనేది నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ యొక్క సిపిజెట్ ద్వారా మనకు ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ర్యాంక్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి యొక్క ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ టీజీ సిపిజెట్ రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్. అయితే ఏవైతే మనకు తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించిన చైర్మన్ గారు ఏదైతే మనకు ఈ యొక్క సిపిజెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. 279 పీజీ కళాశాలలో అంటే ఏదైతే 297 పీజీ కళాశాలలో 51 కోర్సులలో ప్రవేశాలకు ఈ యొక్క సిపిజెట్ నిర్వహించడం జరిగిందనేది ఈ యొక్క ప్రెస్ నోట్ ద్వారా మనకు తెలియజేయడం జరిగిందండి. ఆగస్ట్ 9th రోజున మనకు ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి రావడం జరిగింది. మరి యొక్క ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మనకు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో ఈ యొక్క వీడియోలో చెప్తాను. ఈ యొక్క వీడియో మీరు చివరి వరకు చూడండి. అయితే ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ కూడా కొంతమంది డౌన్లోడ్ చేసుకోలేదండి. ఒకవేళ ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఏ విధంగా అంటే సిపిజెడ్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదండి. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూడండి సిపిజెడ్ హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది. సిపిజెడ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి అదే విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మనకు ఓయూ అని ఉంటుందండి. ఓయూ దాని తర్వాత ఓయూ అని ఎందుకున్నదంటే ఈ యొక్క సిపిజెడ్ అనేది మనకు తెలంగాణలో ఉన్న 6 యూనివర్సిటీలకి కానీ ఇప్పుడు 8 యూనివర్సిటీలకు కానీ ఈ యొక్క ఓయూ కండక్ట్ చేస్తుంది. కాబట్టి అంటే ఉమ్మడిగా మనకు ఓయూ కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఓయూ రిజిస్ట్రేషన్ నెంబర్ అట్లా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఓయూ తర్వాత ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. కాబట్టి అది ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని కొట్టండి. వ్యూ ర్యాంక్ కార్డ్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ర్యాంక్ కార్డ్ ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఒకరైతే తీసుకున్నాను, మీకు శాంపుల్లో చూపిస్తాను. ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, క్యాండిడేట్స్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది. ఒక్కసారి కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. అదేవిధంగా ఒకవేళ కరెక్ట్ లేకపోయినట్లయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ అంటే డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ నేమ్ మీరు ఏ సిపిజి అంటే ఈ యొక్క సిపిజెట్లో ఏ టెస్ట్ కి రాసినారో ఇక్కడ మనకు టెస్ట్ నేమ్ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ ఎంఎస్సీ స్టాట్స్ ఉంది కాబట్టి ఎంఎస్సీ స్టాట్స్ అని చూపిస్తుంది, ఎంఎస్సీ ఫిజిక్స్ ఉంటే ఎంఎస్సీ ఫిజిక్స్ అని చూపిస్తుంది. మార్క్స్ ఆప్టెండ్ అంటే ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని మనకు చూపిస్తుంది అండి. ఆ యొక్క సబ్జెక్ట్ లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూపిస్తుంది. అదేవిధంగా బార్ కోడ్, క్యూఆర్ కోడ్ చూపిస్తుంది అండి. ఇక్కడ మీరు ఏ కమ్యూనిటీకి చెందినారో అది చూపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ ఫోటో, సిగ్నేచర్ చూపిస్తుంది. మరి యొక్క ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఒకసారి చూడండి. ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు రిలీజ్ చేసినారు? 9th August 2024 రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 12th August 2024 స్టార్ట్ అవుతుంది. 12th అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క నెలనే మనకు 12th August 2024 స్టార్ట్ అయ్యి 21st August 2024 ముగించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఈ యొక్క టైం లైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సిపిజెడ్ 2024 రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్
షెడ్యూల్ ఇక్కడ చూడండి. అయితే ఈ యొక్క సిపిజెట్కి ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిపిజెట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ బిగిన్స్ ఫ్రమ్ 12th August 2024 టు 21st August 2024 వరకు ఉంటుంది. ఏదైతే 12th August 2024 నుంచి వెళ్ళి 21st August 2024 వరకు ఈ యొక్క సర్టిఫికేట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకు వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ సపోర్ట్. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో కనుక ఏమైనా మిస్టేక్స్ చేసినట్టయితే అదొక్కసారి చూసుకొని మీరు ఎప్పుడు ఈమెయిల్ అంటే ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అంటే 26th August 2024 అంటే అప్పటి వరకు మీరు ఈమెయిల్ పంపిస్తే అయిపోతుంది. ఏదైతే సిపిజెట్లో మనకు ఒక ఈమెయిల్ అని ఇస్తారు. ఏదైతే మీరు మిస్టేక్స్ చేసినట్టయితే అంటే చేయకండి, మీరు ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఈ యొక్క మెయిల్ ద్వారా మీ యొక్క మెయిల్ ద్వారా ఆ యొక్క సిపిజెట్ అంటే ఆ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్కి మీరు మెయిల్ చేయొచ్చు ఉంటుంది. అయితే ఎప్పటి వరకు చేసుకోవచ్చు 26th August 2024 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అయితే ఒక్కసారి చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ వెరిఫికేషన్స్ అన్నీ అయిపోతాయి. ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అన్నీ అయిపోతాయి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి కావాలన్నది కూడా ఈ యొక్క చివరి వరకు చూడండి వీడియోలో, దానిలో చెప్తాను. అయితే ఈ యొక్క ఎక్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 26th అయిపోయిన తర్వాత 12th August 2024 టు 21st August 2024 అయిపోయిన తర్వాత అదేవిధంగా 26th వరకు అయిపోతుంది మొత్తం స్టోరీ. ఆ తర్వాత మీకు ఎక్కడ ఎడిట్ ఆప్షన్ ఉండదని ఒకసారి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి వెళ్ళి 27th August 2024 నుంచి వెళ్ళి 38th August 2024 వరకు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలన్నది కూడా నేను ఒక వీడియోలో లాస్ట్ వరకు చెప్తానండి, చూసుకోండి. అయితే ఇక విండో ఓపెన్ ఫర్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్. అయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఈ యొక్క కాలేజ్ నాకు ముందటికి రావాలి, దాని తర్వాత వెనుకకి రావాలి అంటే ప్రియారిటీస్ మీకు ఏమన్నా తప్పు ఉన్నట్టయితే, లేదంటే మీరు ఏమైనా తప్పు పెట్టినా, లేదంటే నేను చేంజ్ చేసుకోవాలన్నా ఎప్పటివరకు చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఏ రోజు వస్తుంది 38th August 2024 మీకు ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఒక్కసారి చూసుకోండి, మనకు ఏదైతే మీరు ఒక వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్స్ అయిపోయి అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది 4th September 2024 మనకు అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అదొక్కసారి మీరు గమనించుకోవాలి. ఈ యొక్క అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది కూడా ఈ యొక్క వీడియోలు చెప్తానండి, చివరి వరకు చూడండి. అదేవిధంగా రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజెస్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్. అయితే ఒక్కసారి చూడండి, ఏదైతే మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది 4th September 2024 వచ్చిన తర్వాత ఎప్పుడు రిపోర్ట్ చేయాలి September 9th 2024 లోపు మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో మీకు పెట్టుకున్న తర్వాత కూడా నచ్చిన కాలేజ్ రాకపోతే, లేదు నాకు పలానా కాలేజ్ రావాలనుకుంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళవచ్చు. అది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను దీంట్లో ఏమేమి ఉంటాయి సిపిజెట్ ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయని చెప్పిన. అయితే దీనికి సంబంధించిన సిపిజెట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి కూడా నేను ఒక నెక్స్ట్ మంచి వీడియో చేస్తానండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అయితే ఈ యొక్క సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే 15th September 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇక సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్కి మీరు మళ్ళొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవసరం లేదు. ఏదైతే సిపిజెట్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదండి, దానిలో చేసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సెకండ్ ఫేజ్కి సంబంధించిన మనకు షెడ్యూల్ అనేది ఇవ్వలేదు. అది ఒకవేళ రిలీజ్ అయితే నేను తప్పకుండా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అయితే ఒకసారి చూడండి, ఈ యొక్క కౌన్సిలింగ్కి మనకు ఏమేమి సర్టిఫికేట్స్ మనం ముందే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒకసారి గమనించుకోవాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, రేపు నుంచి మనకు 12th August 2024 నుంచి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏమేమి సర్టిఫికేట్స్ మనం రెడీగా పెట్టుకోవాలనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది ఒక్కసారి చూసుకోవాలి. ఒకసారి చూడండి, మనకు ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ ఆఫ్ సిపిజెట్ 2024 ఈ యొక్క ర్యాంక్ కార్డ్ ఉంటుందండి. ర్యాంక్ కార్డ్ తర్వాత అంటే ర్యాంక్ కార్డు ప్లస్ హాల్ టికెట్ అనేది మనం తప్పకుండా దగ్గర పెట్టుకోవాలి. దాని తర్వాత టీసీ, ఏదైతే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు ఇంతకుముందు ఎక్కడైతే చదువుకున్నారో వాటికి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర లేని పక్షాన మీరు ఏం చేయాలంటే అండర్టేకింగ్ అనేది సబ్మిట్ చేయాలి. మాక్సిమం టీసీ ఇస్తారు. ఒకవేళ మీరు టీసీ ఇవ్వకపోయినా, కొంతమందికి ఫీజు కట్టకపోయినా టీసీ ఇవ్వరు. అట్లాంటి పక్షాలు మీరు ఏం చేయాలంటే తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి మీరు రిపోర్ట్ చేయండి. మాకు ఇక్కడ ఫీజు కట్టలేదండి, ఫీజు కట్టకపోయిన పక్షాన మాకు టీసీ ఇవ్వట్లేదు, సో ఒక్కసారి రిజాల్వ్ చేయండి అని మీరు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కొంచెం అప్రోచ్ అయితే మీ
యొక్క ప్రాబ్లం తీర్చేస్తారు. ఎందుకంటే టీసీ ఇవ్వకుండా, కొంతమంది సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, ఏదైతే మీరు ఫీజు కట్టకపోతే ఈ యొక్క సర్టిఫికేట్స్ని ఆపుకుంటారు. అట్లాంటి చేయొద్దని కూడా మనకు ఒక మెమో అయితే ఇవ్వడం జరిగిందండి అన్ని కాలేజ్కి. అదొకసారి గమనించుకోవాలి. అయితే ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ మరియు టీసీ అయిపోయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ ఏంటి? ఏదైతే కన్సల్టేట్ మెమో మీకు వస్తుంది కదండి, కన్సల్టేట్ మెమో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ కంప్లీట్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ కన్సల్టేట్ మెమో ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ద డౌన్లోడెడ్ మెమో ఆర్ నాట్ అలౌడ్. ఏదైతే మీరు మెమోస్ డౌన్లోడ్ చేసుకుంటారు కదండి, అవి నాట్ అలౌడ్. ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ ఏ రిక్విజిట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వితౌట్ విచ్ హీస్ హర్ అడ్మిషన్ విల్ నాట్ బి ఎంటర్టైన్. అయితే ఒక్కసారి చూడండి, డిగ్రీ సర్టిఫికేట్ అంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కన్సల్టేట్ మెమో అన్న సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి గమనించుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఏదైతే మెమోస్ నేను డౌన్లోడ్ చేసినా కదా, డౌన్లోడ్స్ మెమోస్ పెట్టినారంటే రిజెక్ట్ చేస్తారు. అదొక్కసారి గమనించుకోవాలి. ఆ తర్వాత మనకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్, ఇవన్నీ కూడా ఒరిజినల్ స్కాన్ చేసి పెట్టాలి. ఇక్కడ చూడండి, మనకు ద క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్ చెప్తున్నా కదండి, అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్సే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయిపోయిన తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్, ఏదైతే మీరు 9th క్లాస్ నుంచి వెళ్ళి చదువుకున్నారో, 9th క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు డిగ్రీ వరకు చదువుకున్న బోనఫైడ్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అప్లోడ్ చేయాలంటే, మీ యొక్క అడ్మిషన్ క్యాండిడేచర్ ఏదైతే ఉన్నదో అది లోకలా నాన్ లోకలా, అంటే మీరు ఇక్కడ చదువుకున్నట్టయితే లోకల్ అని పరిగణిస్తారు కాబట్టి వాటి కోసం మీరు యొక్క బోనఫైడ్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదండి ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళి, దాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి, ఏదైతే 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనకు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుందండి, సరే నాకు 2023 ఉన్నది ఇన్కమ్ సర్టిఫికేట్, 2022 ఉన్నది పాత ఉన్నదంటే అప్లోడ్ చేయాలంటే అది కాని పని. ఏదైతే 2024 జనవరి 1 తర్వాత ఇచ్చిన లేటెస్ట్ ఇన్కమ్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అదొక్కసారి మీరు గమనించుకోవాలి. ఒకవేళ కనుక మీరు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయకపోయినట్టయితే ఏమవుతుంది అని మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, అప్లోడ్ చేయకపోతే ఏమవుతుంది అంటే, మీకు ఏదైతే అలాట్మెంట్ చేసేటప్పుడు అక్కడ ఏ కాలేజీకి అయితే మీరు అలాట్ అవుతారో దానికి సంబంధించిన ఫీజు అనేది మీకు చూపిస్తుంది. అదొకసారి గమనించుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసినట్టయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టయితే అక్కడ 0 ఫీజు అని చూపిస్తుంది. నామినల్ ఫీజు పే చేసుకోవచ్చు. అదొక్కసారి గమనించుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ ఇఫ్ అప్లికేబుల్. స్పెషల్ కేటగిరీస్ అంటే ఏంది, మనకు ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, క్యాప్ కానీ, లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్ ఏవైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయో వీటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదొకసారి అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు కూడా మనం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అయితే వీటికి మనకు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది నేను ఒకసారి చెప్తాను. అయితే ఇంతకుముందు ఏదైతే 2023 సంబంధించిన సిపిజెట్ ఇది ఒక ప్రాసెస్ నేను మీకు తీసుకొని చెప్పడం జరుగుతుందండి. ఏదైతే 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ అయిన తర్వాత కూడా క్లియర్ కట్ కూడా మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. అది ఒక్కసారి మీరు గమనించుకోవాలి. ఏంటి అని అంటే, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ లాగిన్ తర్వాత లాగిన్ క్రియేట్ చేసేసుకొని లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిపోయి మనము ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ప్రాసెసింగ్ ఫీ మనకు చెప్పలేదండి, అది ప్రాసెసింగ్ ఫీ ఎంత పే చేయాలనేది ఒక 500, 300, 600 అనేది ఇంకా చెప్పలేదు. సో అది చెప్పిన తర్వాత మీకు కూడా అంటే అది ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని వీడియో చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం అండి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ మాక్సిమం అయితే ఒక 500తో రెడీ పెట్టుకోండి, 600 వరకు రెడీ పెట్టుకోండి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఉన్నాయి. అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు వరకు చెప్పినాయి అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏదైతే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అయిపోతే అంటే ఇప్పుడు మీకు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది అది ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్
ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయి కదండి, అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్, దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మీకు మెయిల్ రావడం జరుగుతుంది. తప్పకుండా మెయిల్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఒకసారి మీరు కంటిన్యూస్గా మీ యొక్క లాగిన్ చెక్ చేసుకుంటుంటే మీకు ఆ ప్రాసెసింగ్లో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అదొకసారి చూసుకోవచ్చు. అయితే ఇక వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు జాయినింగ్ రిపోర్ట్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుందండి ఆన్లైన్గా. అప్పుడు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫీజు మీరు మనకు అలాట్మెంట్లో చూపిస్తుందండి, అది ఒకసారి చూసుకోవచ్చు. అయితే ఇక రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఉన్నది కదండి, ఫీ పే చేయాలని. అయితే ఇక్కడ మనం ఏదైతే ఫీ పే చేసిన దాని ప్రకారంగా అదే దాని తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టుకొని మనము కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అది మనకు ఇవ్వడం జరుగుతుందండి. అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు వరకు రిపోర్ట్ చేయాలి అనేది కూడా మనకు అలాట్మెంట్లో ఉంటుంది, ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్. మీరు ఏ కాలేజ్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్ సంబంధించిన మన కాలేజ్ వెళ్తారు కదండి ఒరిజినల్ సర్టిఫికేట్స్, అక్కడ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేసేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎట్ ద కాలేజ్, ఫైనల్ అలాట్మెంట్ అనేది మీకు ఇస్తారు. అప్పుడు మీ సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు, అదొకసారి చూసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క సిపిజెడ్ వెబ్ ఆప్షన్స్కి మనకు ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలనే దాని గురించి కూడా నేను క్లియర్ కట్గా కొన్ని వీడియోస్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇవ్వాలి, క్యాంపస్ కాలేజ్లు ఇవ్వాలి. క్యాంపస్ కాలేజ్లు అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, ఆ తర్వాత సైన్స్ కాలేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇట్లా ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటికి సంబంధించిన క్యాంపస్ కాలేజ్ అంటే దాంట్లో బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్టు మీకు ఏ కాలేజ్లో కావాలనుకుంటే అవి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అన్న దాని గురించి చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ కాలేజ్ ఇవ్వాలి. కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ నెక్స్ట్ ఇవ్వాలి. కాన్స్టిట్యూయెంట్ కాలేజ్లు అంటే ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉన్న సైఫాబాద్ కాలేజ్ అనేది కాన్స్టిట్యూయెంట్ కాలేజ్. ఆ తర్వాత పీజీ కాలేజ్ ఏదైతే సికింద్రాబాద్లో ఉన్నదో అది కూడా కాన్స్టిట్యూయెంట్ కాలేజ్. ఇట్లా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అంటే. అయితే ఇప్పుడు చూడండి, క్యాంపస్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలకి మీకు ఆ కాలేజ్లో కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉంటుంది, మిగతా పీజీ సెంటర్స్లో కూడా ఉండొచ్చు. అయితే ఈ యొక్క పీజీ సెంటర్స్ ఇప్పుడు క్యాంపస్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలు పెట్టాక పీజీ సెంటర్స్ పెట్టుకోండి. అంటే పీజీ సెంటర్స్ కంటే మీకు అఫిలియేటెడ్ కాలేజీలు కూడా ఏమైనా బాగున్నాయి, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నది, ప్రొఫెసర్స్ బాగున్నారు, అదేవిధంగా వాళ్ళ చదువు బాగున్నది అంటే అఫిలియేటెడ్ కాలేజీలు పెట్టుకోండి. ఆ తర్వాత పీజీ సెంటర్స్ పెట్టుకోండి. ఈ యొక్క అఫిలియేటెడ్ కాలేజీలు కూడా ఏవి మంచిగా ఉన్నాయి, అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయా, లేదంటే ఇంటెక్ ఎంత, ఫీజు ఎంతవరకు బాగుంది, అవన్నీ కూడా మీరు చూసుకొని పెట్టుకోవాలండి. ఏదో అల్లాటప్ప కాలేజ్ పోయి పడ్డారు అనుకో మీ యొక్క చదువు అనేది నాశనం అవుతుంది. ఒక్కసారి చూసుకోవాలి. ఏదైతే ఈ యొక్క నేను ప్రిఫరెన్స్ చెప్పినా కదండి, ఆ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారంగా కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ ఓయూకి సంబంధించిన తెలంగాణలో ఇంతకుముందు చెప్పిన కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చెప్పిన యూనివర్సిటీస్ ప్రకారంగా ఓయూకి చూసుకున్నట్టయితే ఓయూ క్యాంపస్ కాలేజీలు పెట్టుకోవాలా, ఓయూ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలు పెట్టుకోవాలా, ఓయూ పీజీ సెంటర్స్, ఓయూ అఫిలియేటెడ్ కాలేజీలు పెట్టుకోవాలి. అయితే ఈ యొక్క కాలేజీకి సంబంధించిన నేను ఒక వీడియో చేసినానండి, అది ఒకసారి చూసుకోండి. అయితే ఇంతకుముందు ఏదైతే మన ఛానల్ ఒక వీడియో ఉంటుందండి, ఓయూకి సంబంధించిన క్యాంపస్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, కాన్స్టిట్యూయెంట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, పీజీ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, అఫిలియేటెడ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి. సో దానికి సంబంధించిన కాలేజీలతో పాటు ఇంటేక్ ఎంత, ఎన్ని సీట్లు ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సులు ఎన్ని, ఫీజు ఎంత, ఇంటేక్ ఎంత అనే దాని గురించి కూడా నేను ఒక క్లియర్ కట్ వీడియో చేసిన. అదొకసారి మీరు గమనించి చూసుకోండి. అదే విధంగా అంటే ఇప్పుడు మారచ్చు. లాస్ట్ టైం మొన్న నేను వీడియో చేసినాను 2023 ప్రకారంగా ఉన్న సిపిజెడ్ ప్రకారంగా ఉన్న ఏవైతే కాలేజెస్ ఫీజులు ఇంటేక్ అవన్నీ కూడా మీకు నేను అంటే ఆ కాలేజీలో కూడా ఎటువంటి కోర్సులు ఉన్నాయనేది కూడా నేను చెప్పడం జరిగింది. దీని తర్వాత ప్రస్తుతం వరకు నేను ఓజీ చెప్పినా కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్తాను, ప్రస్తుతానికి ఓజీ చెప్పిన కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్టీహెచ్ హైదరాబాద్, టీఎంవి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి సంబంధించిన నెక్స్ట్ వీడియోస్ దాంట్లో ఏమేమి కాలేజీలు ఉంటాయి, ఏ విధంగా ఇంటేక్ ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. సో దీనికి సంబంధించిన మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా cpz.tshi.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చండి. నేను కూడా ప్రతిదీ కూడా ఒకసారి వీడియో చేస్తాను కాబట్టి మా యొక్క ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అన్నీ కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కూడా ఇటువంటి వీడియోస్ కూడా మీకు కావాలంటే కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే ఒకసారి లైక్ ఇచ్చుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ ద్వారా తెలియజేస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఆ తర్వాత కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కనుక మీ అందరు కూడా నచ్చినట్టయితే ఇతర ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సిపిజెట్ ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళ కన్ఫ్యూజన్లు ఉంటే తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఈ యొక్క వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.